అందరికీ నమస్కారం అండి. ముందుగా మీ అందరికీ 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వతంత్ర దినోత్సవం యొక్క విశేషత అలాగే గొప్పదనం నిజానికి మనకి తెలియదు. ఎందుకనంటే మన పరిస్థితి ఎలాంటిది అనంటే ఒక బీదరికంలో పుట్టినటువంటి వ్యక్తి పెరిగి పెద్దవాడైన తర్వాత అతడు ధనవంతుడైన తర్వాత ఆ ధనవంతుడవడం యొక్క విశేషం గొప్పతనం అతనికి తెలుస్తుంది. ఎందుకంటే అతడు బీదరికాన్ని చూశాడు కాబట్టి. అలానే ధనవంతుడుగానే పుట్టుకతోనే ధనవంతుడుగా పుట్టినటువంటి వ్యక్తికి అతను పెరిగి పెద్దవాడైన తర్వాత ఆ ధనవంతుడుగా పుట్టడం అనేటువంటిది ఎంత అదృష్టమో దాని యొక్క విశేషత అతనికి నిజానికి తెలీదు. ఎందుకంటే అతను బీదరికాన్ని చూడలేదు కాబట్టి. మన పరిస్థితి కూడా నేడు అలాంటిదే. మనలో ఈ జనరేషన్ వారికి ఎవ్వరికి కూడా ఇప్పుడున్నటువంటి ప్రజలెవ్వరికి కూడా స్వతంత్రం యొక్క విశేషత కానీ దాని యొక్క గొప్పతనం కానీ నిజానికి మనకు తెలియదు. ఎందుకంటే మనం బానిసత్వాన్ని చూడలేదు కాబట్టి. దాని యొక్క విశేషత నిజంగా మనకి తెలియాలి అని అంటే గతంలోనికి మనం వెళ్ళి చూడాల్సిందే. అప్పుడు మన యొక్క పరిస్థితి ఎలా ఉండేది, భారతదేశం యొక్క పరిస్థితి ఎలా ఉండేది అని అంటే బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని పరిపాలించేవారు. మన యొక్క పరిస్థితి ఎంత దుర్భరంగా ఉండేది అని అంటే మన యొక్క సంపదనంతటినీ వారు దోచుకుని వెళ్ళిపోయేవారు. మన చేత వెట్టి చాకిరీ చేయించేవారు. పరిస్థితి ఎలాంటిది అని అంటే కనీసపు అవసరాలు తీర్చుకునే అవకాశం కూడా మన వారికి అప్పుడు ఉండేది కాదు. ఇలాంటి ఒక దుర్భర పరిస్థితిని చూసినటువంటి మన పెద్దవాళ్ళు ఎలా అయినా సరే మన దేశానికి స్వతంత్రాన్ని తీసుకురావాలి, వచ్చేటువంటి భవిష్యత్ తరాల వారు ఇలాంటి బానిసత్వాన్ని అనుభవించకూడదు అని గట్టి కంకణాన్ని కట్టుకుని మన దేశానికి స్వతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. అయితే వారి యొక్క లక్ష్యం ఏంటి, స్వతంత్ర సమరయోధుల యొక్క లక్ష్యం ఏంటి, మన పెద్దవారి యొక్క లక్ష్యం ఏంటి అని అంటే స్వరాజ్యాన్ని నిర్మించడమే కాదు, కేవలం స్వరాజ్యం ఒక్కటే వారి ఉద్దేశం కాదు, సురాజ్యాన్ని నిర్మించడం కూడా వారి యొక్క లక్ష్యం. స్వరాజ్యం అంటే ఏమిటి? సొంత రాజ్యం అంటే మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, నివాసం అనేటువంటి కనీసపు అవసరాలు ప్రతి పౌరుడికి కూడా అందాలి. ఆర్థికంగా, సాంఘికంగా, సామాజికంగా అందరూ కూడా సమానంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి తిండి, బట్ట, నివాసం కావాలి. కాబట్టి రోటీ కపడా ఔర్ మఖాన్ అనేటువంటి ఉద్దేశంతో మన పెద్దవారు మొదలుపెట్టినటువంటి ఈ ఉద్యమం ఆ స్వరాజ్యాన్ని పౌరులందరికీ ఇవ్వాలి అనేటువంటిది వారి యొక్క ముఖ్య లక్ష్యం. అయితే అది పూర్తిగా ఇప్పుడు నెరవేరిందా అంటే 50%కి పైబడి ఇప్పుడున్నటువంటి పౌరుల్లో కనీసపు అవసరాలు తీరనటువంటి వ్యక్తులు కూడా మనకి కనిపిస్తున్నారు. అయితే దీనికి గల కారణం ఏంటి అని మళ్ళీ మనం ఆలోచిస్తే మన పెద్దవారి యొక్క లక్ష్యం నిజంగా నెరవేరిందా? వారి యొక్క కృషి, వారి చేసినటువంటి త్యాగాల్లో పరాకాష్ఠ ఏంటంటే ఆత్మార్పణ కూడా చాలామంది చేసేసుకున్నారు స్వతంత్రాన్ని తీసుకురావడం కోసం. అలాంటి త్యాగాలు చేసి స్వరాజ్యాన్ని, సురాజ్యాన్ని నిర్మించాలి అనేటువంటి ఉద్దేశం ఇప్పుడు నెరవేరుతుందనంటే మనలో చాలామంది వెల్ ఎడ్యుకేటెడ్, బాగా చదువుకున్నటువంటి వ్యక్తులు, ప్రజా సేవకులుగా ఉన్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ లాంటి వాళ్ళే ఈరోజు అవినీతికి పాల్పడి దేశాన్ని దుర్భరంగా చేసేస్తున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనంటే అనైతికత అనేటువంటిది ప్రజలలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి మళ్ళీ పరిష్కారం ఏంటి అనంటే అప్పుడు మన స్వతంత్ర యోధులు మనకొక విషయాన్ని క్లియర్గా తెలియజేశారు. అందుకే భగవద్గీతను తీసి చదివితే మీకు ఫస్ట్ పేజీలోనే కనిపిస్తుంది గాంధీ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అనేక క్లిష్టమైన పరిస్థితులు ఆయనకి ఎదురైనప్పుడు కేవలం భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని నేను తీసి చదివితే నా ఫేస్లో స్మైల్ వచ్చేది అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేశారు. అంటే నైతికంగా నేను స్ట్రాంగ్ అయ్యేవాడిని అని చెప్పారు. అలానే సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇంకా చాలామంది గొప్ప గొప్ప ఎవరైతే వ్యక్తులు, విలువలతో కూడినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే భగవద్గీత కానీ, బైబిల్ కానీ, ఖురాన్ కానీ వీటన్నింటినీ కూడా ఒక మతపరమైన గ్రంథాలుగా కాకుండా మనలో నైతికతను పెంపొందించేటువంటి ఒక పర్సనాలిటీ బుక్స్గా మీరు తీసుకుని చదివి వాటిని ఆచరించగలిగితే మనలో నైతిక విలువలు అనేటువంటివి జనిస్తాయి. సో ఆ నైతిక విలువలు ఎప్పుడైతే మన ఒక భారతీయ పౌరుల్లో వస్తాయో ఎవ్వరు కూడా అవినీతికి పాల్పడేటువంటి అవకాశం ఉండదు. మన పెద్దవారి యొక్క లక్ష్యం ఈ స్వతంత్రం యొక్క
స్వతంత్రం యొక్క వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే సురాజ్యము స్వరాజ్యము రెండు కలిపి ఇవ్వాలి ప్రతి పౌరుడికి. ప్రతి పౌరుడు ఆనందంగా సుభిక్షంగా ఉండాలి. అది జరగాలనంటే విలువలతో కూడినటువంటి రాజ్యాన్నే నిర్మించాలి. సో ఇక నుంచి అంటే ఈ 79వ స్వతంత్ర దినోత్సవం నుంచైనా మనమందరం కూడా మన ధార్మిక గ్రంథాలు అయినటువంటి భగవద్గీతని, బైబిల్ని, ఖురాన్ని ఎటువంటి భేదభావం లేకుండా మూడింటిని కంపారిటివ్గా చదువుతూ వాటిలోని విలువలను మనం అప్లై చేసుకుంటూ ఆచరణ రీత్యా పెట్టినప్పుడే మనం ఒక సురాజ్యాన్ని మనం చూడగలుగుతాం, మన పెద్దల యొక్క లక్ష్యాన్ని నెరవేర్చగలుగుతాం. కాబట్టి ఇక నుంచి మనం ఆ ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక్కసారి మీ అందరికీ 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.